దైవం ఉందని నమ్మి తాను పూజించేది విగ్రహాన్ని కాదు సాక్షాత్ ఆ దైవాన్నే అని దృఢంగా నమ్మిన గురుబ్రహ్మ ఆ దైవం కోరిన కోర్కెలు అన్నీ తీరుస్తుందని తెలిసి కూడా అమ్మవారి దర్శనం తప్ప మరేది కోరుకొని సాధువు విష్ణువు మహేశ్వరుడు అందుకోసం అందరిలోనూ అన్నిటిలోనూ చివరికి తన భార్య మాత శారదాదేవిని కూడా అమ్మవారిగా భావించి ఆ జగదాంబ దర్శనాన్ని పొందిన సద్గురువు రామకృష్ణ పరమహంస ఆయన గుణానికి అనుగుణంగా అనుసరించే శిష్యుడే స్వామి వివేకానంద ఇప్పుడు మనం చూడబోయేది ఆ పరమహంస చెప్పిన కథ. ఒక అందమైన పల్లెటూరులో మనం పరిచయం చేసుకోవాల్సిన ఒక వ్యక్తి. నమస్కారం, నా పేరు సుబ్రహ్మణ్యం. ఈయన అమ్మవారి దసరా పండగని తన ఇంట్లో చాలా ఆడంబరంగా జరుపుకునేవారు. ఆ రోజు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు మేకలని బలి ఇస్తూనే ఉండేవారు. అయితే కొన్నేళ్ల తర్వాత ఆ ఉత్సవాలు వేడుకలు మందగించాయి. అప్పుడు వృద్ధుడైన సుబ్రహ్మణ్యాన్ని రాము ఈ విధంగా అడిగాడు. పల్లెం ఎవరిపే ఇంక వాసంతుంది కల్లా అమ్మ నేను మాయను నేను అమాయకులకు దేవాని నేను అమాయకురాలి మాత్రం కాను లోకా సమస్త సుఖినో భవంతు. ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పటానికి స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంసలవారు ఆ రోజుల్లో ఎంతో కష్టపడ్డారు. ఏఐ టెక్నాలజీ ద్వారా వారిని వారి కథలని స్మరించుకునే అవకాశం కలిగింది. మనం వారి శాంతి సందేశాన్ని చాలా సులువుగా వ్యాప్తి చేయవచ్చు. అందుకోసం లైక్, సబ్స్క్రైబ్, షేర్ ఇంకా వాట్సాప్, ఫేస్బుక్ స్టేటస్ గా పెట్టుకుంటే చాలు. ఇది చూసి ఏ ఒక్కరైనా ఏఐ టెక్నాలజీని ఇలాంటి మంచి కథల కోసం వాడితే మనం కూడా స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస అంత గొప్పవాళ్లం కాకపోయినా ఎంతో కొంత సోషల్ హింసను తగ్గించిన వాళ్లమవుతాం.